రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని వదలడం లేదు. వ్యాపారి నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ లంచం తీసుకున్నారు. వారి నుంచి 1,30,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఇవాళ లంచం ఇస్తుండగా ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజును రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బు డిమాండ్కు సంబంధించి సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. నా దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసిండు. 1,30,000 రూపాయలకు డీల్ కుదిరిస్తాను. 1,30,000 ఇచ్చిన 30 వచ్చినా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చిన. క్యాష్ ఏమో 70 ఇచ్చిన, ఫోన్ పే 30 వచ్చి. నన్ను ఏం చేసిన పోలీసుకి సాహసం చేసిన అంటే తప్పు చేయలేదు కాబట్టి మంచి పని చేసింది. నేను 100 రూపాయలు ట్రాక్ రోడ్ సార్ దండం పెడితే కాళ్ళు మొక్తానన్నా. పేరు చెప్తే కేసు చేస్తూ ఇది నల్గొండ జిల్లాలో ఎక్కర్లేదు. ఇప్పుడు నా బియ్యం వచ్చి నా రేషన్ కార్డు దిగితే నన్ను కేసు చేయాలి. నువ్వు నీ పేరు చెప్పి కేసు చేస్తుంటే ఎక్కడ లేరండి. ఓన్లీ వరంగల్ కాన్స్టిట్యూట్, నల్గొండ కాన్స్టిట్యూట్ ఎక్కడ లేదు. అయితే మీ తమ్ముడు పేరు చెప్పినాక నీ మీద డిమాండ్ చేస్తాను. మా తమ్ముడు లేడు, అప్స్టాండింగ్ ఉంది కాబట్టి తమ్ముడు 2 సార్లు మా తమ్ముడు గత 2 సార్లు ఇచ్చి పైసలు వాడు. ఈ తర్వాత తమ్ముడు లేడు కాబట్టి ఎట్లా వసూలు చేయాలనే ఉద్దేశంతో నా పేరు పెట్టిన. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. గుడ్ ఈవినింగ్ రాము చెప్పండి. మళ్ళీ రాష్ట్రంలో అవినీతి, లంచాలు ఇవ్వడం పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సతీష, గుడ్ ఈవినింగ్. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్, మరొక ఏఎస్ఐ దొరికినటువంటి ఘటన సూర్యాపేట జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖర్ వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా గత కొన్ని రోజులుగా ఈ రైస్ సంబంధించినటువంటి వ్యాపారం చేస్తా ఉన్నారు. వాళ్ళకు 2 రైస్ మిల్లులు కూడా ఉన్నాయి. అయితే గతంలో ఈ చంద్రశేఖర్ తమ్ముడు పీడిఎస్ రైస్ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. అతని పేరు పైన కేసు చేశారు. అతను ఇచ్చినటువంటి సమాచారంతో అతని అన్న అయినటువంటి చంద్రశేఖర్ పైన కూడా కేసు చేస్తానంటూ తిరుమలగిరి ఎస్ఐ సురేష్ అతనికి ఫోన్ చేసి వేధిస్తా ఉన్నారు. కేసు నుంచి తప్పించాలంటే ఆ ఎఫ్ఐఆర్ లో ఆ పేరు తీసేయాలంటే 1,00,000 రూపాయలు లంచం ఇవ్వాలని కూడా గత కొన్ని రోజులుగా వేధిస్తా ఉన్నాడు. దీంతో ఎస్ఐ వేధింపులు తాళలేక ఈ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు డైరెక్ట్ గా 70,000 రూపాయలు చేతికిస్తుండగా పట్టుకున్నారు. మరో 30,000 రూపాయలు ఫోన్ పే కొట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఎస్ఐ సురేష్ తో పాటు ఏదైతే కానిస్టేబుల్ నాగరాజు, మరొక కానిస్టేబుల్ సురేష్, ఈ ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి స్టేషన్ మొత్తం కూడా ఫైల్స్ అన్ని కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులుగా ఈ పీడిఎస్ రైస్ దందా నడుస్తా ఉంది. పీడిఎస్ ఏదైతే అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఈ దళారులతో ఏ విధంగా చేతులు కలిపారు, ఇక ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగాయనేటువంటి కూడా పూర్తిగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లోని ఏసీబీ అధికారులు 3 గంటలుగా తనిఖీలు చేస్తా ఉన్నారు, సోదాలు చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా ఒక ఎస్ఐఏ 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడడంతో సూర్యాపేట జిల్లాలో కలకలం తగ్గింది. పోలీస్ శాఖలో కలకలం తగ్గింది. గత కొన్ని రోజులుగా ఏసీబీ కేసులు పెరుగుతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా అవినీతికి అడ్డగా మారుతా ఉన్నాయి. ఏ పని చిన్న పని కావాలంటే కూడా ప్రత్యేకంగా లంచాలు అడుగుతూ ప్రజల్ని వేధిస్తున్నారు అనడానికి సజీవ సాక్ష్యంగా ఈ రోజు ఈ ఘటన మనకు చోటు చేసుకుంది. డైరెక్ట్ యూనిఫామ్ పోలీసులు ఈ విధంగా ఉంటే ఇక పంచాయతీరాజ్ సంబంధించి అదేవిధంగా రెవెన్యూ శాఖలో ఈ విధంగా లంచాల భాగవతం నడుస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ రోజు ఒక తిమింగలం దిక్కింది ఏసీబీ అధికారులకు. 2 కానిస్టేబుల్, ఒక ఎస్ఐ ప్రస్తుతం దొరికారు. ప్రస్తుతం తిరుమల పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు, తనిఖీలు జరుగుతా ఉన్నాయి. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్ యూ.